ఏంటి హుషారుగా ఉన్నారా? నేను 30 సంవత్సరాల నుంచి దుబాయ్కి వస్తున్నాను కానీ ఈసారి మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడనంత ఉత్సాహం చూస్తున్నాను. ఇప్పుడే మన కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా దుబాయ్ సతీష్ కుమార్ శివన్ గారిని అడిగాను, ఇటీవల ఎప్పుడైనా ఏదైనా ఇండియా నుంచి ఎవరైనా వస్తే ఇంత రిసెప్షన్ ఇచ్చారంటే చరిత్రలో ఎప్పుడూ జరగలేదు, ఇంతవరకు నేను చూడలేదు. దీనికంటే పెద్ద హాలు లేదు కాబట్టి ఈ హాల్లో ఈ మాత్రం ఉన్నారు. ఇంకా పెద్ద హాల్ ఉంటే ఆ హాలు కూడా ఫుల్ అయిపోయేదని వారే చెప్పే పరిస్థితికి వచ్చారు. పిల్లల ఉత్సాహం చూస్తున్నా, అదే మరి తల్లిదండ్రుల ఆనందం చూస్తున్నా. ఈరోజు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, నేను కోరుకున్నది నా జన్మలో ఇదే. ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉండాలి అనుకున్నాను, ఉండడమే కాదు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించాను. ఈరోజు మిమ్మల్ని చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది. నేను ఎప్పుడూ మిమ్మల్ని ఒకటే కోరుతా ఉంటాను. 30 సంవత్సరాలకు మునుపు 95లో స్టార్ట్ చేశాం. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలి. మీ పిల్లల్ని మీరు బాగా చదివించండి. మీరు ఎంత డబ్బులు ఇచ్చారనేది ముఖ్యం కాదు. ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు భూమి ఇస్తే ప్రయోజకుడైతే కాపాడుకుంటాడు, అప్రయోజకుడైతే పోగొట్టుకుంటాడు. మీరు చదివిప్పించండి, తెలివితేటలు ఇప్పించండి, ప్రపంచాన్ని జయించే శక్తి మన తెలుగు వారికి వస్తుందని ఆ రోజే చెప్పాను. ఈరోజు ఒక ఉదాహరణ చూస్తే, నేను ఆ రోజు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాను. ఆ మైక్రోసాఫ్ట్ లో నాదెళ్ల సత్య ఉద్యోగానికి వెళ్ళాడు. ఈరోజు నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా తయారయ్యాడంటే అది తెలుగువారి సత్తా. నిన్ననే నేను చూశాను, పేపర్లో చూశాను. నాదెళ్ల సత్య సంవత్సర ఆదాయం ఎంత తమ్ముళ్ళు? 850 కోట్ల రూపాయలు. ఎంత వ్యవసాయం చేస్తే ఈ ఆదాయం వస్తుందని అడుగుతున్నా. అందుకే ఆ రోజు చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, తెలుగు జాతికి తిరుగు లేదు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1 గా తయారవుతుంది. నేను ఆ రోజు ఒక మాట చెప్పేవాడిని, చదువుకొని మీరంతా కూడా జాబ్ వర్క్ చేసేవాళ్ళు, దీంట్లో డబ్బులు రావు, మీరంతా ప్రోడక్ట్స్ తయారు చేయాలని ఆ రోజు చెప్పేవాడిని. తర్వాత చెప్పేవాడిని, మీరు ఉద్యోగం చేస్తే లాభం లేదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని. ఈరోజు నేను చెప్తున్నా, ప్రపంచంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ ఎవరంటే దానికి చిరునామా తెలుగు జాతిగా ఉంటుంది, అనుమానమే లేదు. ఇటీవల ఎన్నికలు వచ్చాయి. సంవత్సరం కంటే ముందు 2024 మొత్తం గల్ఫ్ కంట్రీలందరూ కూడా కొంతమంది ఉద్యోగాలు, కొంతమంది చిన్న చిన్న పనులు చేసుకున్నా ప్రతి ఒక్కరూ 2024లో కూటమి గెలవాలని మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి
మమ్మల్ని గెలిపించారంటే మా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేం. నా జీవితంలో ఒక పెద్ద ప్రయోగం ఇది. ఆ రోజు రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలని నేను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 3 పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమి కట్టాం. చాలా ఎన్నికల్లో పోటీ చేశాను కానీ మొన్న విజయాన్ని మీరు చూస్తే పెట్టిన అభ్యర్థులందరూ బ్రహ్మాండమైన మెజారిటీ గెలిపించారు. 94% స్ట్రైక్ రేట్. అది మీకు పార్టీ పైన ఉండే నమ్మకం. ఆ నమ్మకాన్ని చూస్తే నాకింకా బాధ్యత పెరిగింది. అందుకే ఈరోజు నిన్న మొన్న 3 రోజులు ఇక్కడి నుంచి మీరు చూశారు. ఈరోజు ఈ మీటింగ్ చూస్తే మొత్తం 10 దేశాల నుంచి గల్ఫ్ మొత్తం ఇక్కడే ఉన్నారు. 3 రోజుల నుంచి చూస్తుంది. ఎక్కడ పోయినా, ఏ ఆఫీసుకు పోయినా మన వాళ్లే కనపడుస్తున్నారు. ఒకప్పుడు కింది స్థాయిలో ఉండేవారు, ఇప్పుడు పై స్థాయిలో కూడా ఈ గల్ఫ్ దేశాల్లో ముందుకు వచ్చారంటే, యుఏలో ముందుకు వచ్చారంటే ఇది కొత్త అనుభవం. ఈరోజు కువైట్ నుంచి, ఖతార్, ఒమెన్, బహ్రెన్, సౌదీ అరేబియా నుంచి కూడా ఇక్కడికి వచ్చారంటే ఇది ఒక వినూత్నమైనటువంటి అనుభవం. నేను ఒకరోజు మీకు చెప్పేవాడిని, మీరందరూ ఒక రోజున గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలని కోరుకున్నాను. కానీ ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్న గ్లోబల్ లీడర్స్ గా తయారయ్యే పరిస్థితికి మీరు వచ్చారు. ఆ స్థాయికి రీచ్ అవుతున్నారు. ఈరోజు ఇంకొక పక్కన ఈ దేశాన్ని నేను చూశాను. ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసినప్పుడు నాకు అనిపించేది, మొట్టమొదటిసారిగా భారతదేశంలో 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 1995లో ఇంకా దానికంటే ముందే ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఈ 2 కూడా మనం అందిపుచ్చుకున్నాం. ఈరోజు ఈ దుబాయ్ని మీరు చూస్తున్నారు. నేను ఎప్పుడు కూడా ఈ దుబాయ్ని క్లోజ్గా అధ్యయనం చేస్తూ ఉంటాను. ఇక్కడంతా కూడా ఎడారి, నీళ్లు కూడా లేవు, వర్షాలు కూడా పడడం లేదు. ఇటీవల కాలంలో చాలా ప్రయత్నాలు చేశారు కానీ అనుకున్న వర్షాలు పడే పరిస్థితి కూడా లేదు. ఒక ఎడారిని స్వర్గం చేశారంటే అన్నీ ఉన్న భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుండాలనో మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నా ప్రయత్నం అదే. ఈరోజు మీరు చూస్తే ఏదైతే అబుదాబి ఒకప్పుడు ఆయిల్ ఎకానమీ, అదే దుబాయ్, ఇక్కడ ఆయిల్ కూడా లేదు. కానీ ఇక్కడ ఒక ఎయిర్పోర్టు, ఆ ఎయిర్పోర్ట్ ఆధారంగా చేసుకుని ఏ దేశంలో లేనన్ని రూములు క్రియేట్ చేసి 1,50,000 రూములు క్రియేట్ చేసిన ఏకైక దేశం, ఏకైక సిటీ ఈ దుబాయ్ అని కూడా మీకు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దానికి సపోర్టింగ్ గా షాపింగ్ తీసుకొచ్చారు, వ్యాపారాలు తీసుకొచ్చారు. ఇది ఎందుకు మీకు అందరికీ చెప్తున్నారంటే ఒకప్పుడు ఈ ప్రాంతం కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ ప్రాంతం. ఈరోజు అంచెలంచెలుగా నేను చూశాను, నాయకత్వాన్ని చూస్తున్నాను. ఆ నాయకత్వం కూడా ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారంటే లీడర్స్ కావాలంటే ప్రపంచంలో ఉండే లీడర్స్ని తీసుకొస్తున్నారు, పాలసీలు మాత్రం వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. వెల్త్ క్రియేషన్లో నెంబర్ 1 అయ్యే పరిస్థితికి వచ్చారు.
ఈ రోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు ఏదైనా సరే సాధ్యం. 25 సంవత్సరాల కంటే ముందు హైదరాబాద్ ఎట్లుంది, ఈ రోజు హైదరాబాద్ ఎట్లుందంటే దానికి కారణం ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు మనం చేసిన పని మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాం. దాంతో దశ మారింది. ఈ రోజు మీరు చూస్తే గూగుల్ని విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం. ఆ రోజు మన ప్రయాణం మైక్రోసాఫ్ట్ ఐటీ ప్రమోషన్. ఇప్పుడు మన ప్రయాణం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈరోజు అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది. ప్రపంచంలో గర్వంగా చెప్పగలుగుతున్నా క్వాంటమ్ వ్యాలీ ఉండే ఏకైక దేశం భారతదేశం, అది కూడా ఆంధ్రప్రదేశ్. మనం కూడా స్పీడ్ పెంచాలి. ఇంకా ఐటీ స్పీడ్ కూడా పెరగాలి, క్వాంటమ్ స్పీడ్కి వెళ్ళాలి. కాదు, మీరందరూ కూడా క్వాంటమ్ కంప్యూటర్కి ఆల్గరిథమ్స్ రాయాలి. ఇప్పుడు నేను అందుకనే ఆ రోజు చెప్పాను ఇంటికి ఒక ఐటీ అన్నాను. ఈ రోజు చెప్తున్నాను ఇంటింటికి ఒక ఏఐ యూజ్ కేసెస్ తయారు చేయాలి. లేకుంటే ఏఐ వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఉద్యోగాలు చేయమని చెప్పి తర్వాత పారిశ్రామికవేత్తలుగా అమ్మన్నాను. ఈ రోజు చెప్తున్నాను మీ అందరికీ, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రపంచంలో అసాధ్యమైనది ఏదీ లేదు. దానికి దుబాయ్ ఒక ఉదాహరణ. ఎప్పటికప్పుడు ఆలోచన విధానంలో కూడా మార్పులు తీసుకురావాలి. నిన్నటి వరకు మీరు చూస్తే అబుదాబి ఎక్కువ ఆధారపడింది ఆయిల్ ఎకానమీతో ఆధారపడ్డారు. 15 సంవత్సరాల్లో గేరు మార్చారు. ఆయిల్ ఎకానమీ శాశ్వతం కాదు కాబట్టి నాలెడ్జ్ ఎకానమీకి పోవాలని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చారు, టూరిజానికి ప్రాధాన్యత ఇచ్చి మళ్లీ నూతనమైనటువంటి ఎకానమీకి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ ఉండేవాళ్ళందరికీ అక్కడ మనవాళ్ళకు కూడా చెప్తున్నా, ముందు మరి కష్టపడక్కర్లేదు, స్మార్ట్ గా పనిచేయాలి, తెలివితేటలతో పనిచేయాలి. 30 ఏళ్లకు మునుపు ఎవరు ఆలోచించలేదు. ఒక రైతు బిడ్డ, ఒక కూలీ బిడ్డ, రైతు కూలీ బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ అవుతారని ఎవరు ఊహించలేదు. అది చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనందరం కూడా ఒక ఇన్స్పైర్ టైమింగ్ లో ఉన్నాం. అందరినీ ఫోన్లు చూస్తున్నా, మొత్తం నా మీటింగ్ అంతా కూడా రికార్డ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా 25 ఏళ్లకు మునుపు ఇండియాలో నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే నన్ను ఎగతాళి చేశారు. ఆ రోజు మీరు చూస్తే టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో మీరంతా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. మనకు 2 కంపెనీలు ఉండేటివి, బిఎస్ఎన్ఎల్, విఎస్ఎన్ఎల్ అని. బిఎస్ఎన్ఎల్ డొమెస్టిక్ కాల్స్, విఎస్ఎన్ఎల్ ఇంటర్నేషనల్ కాల్స్. విఎస్ఎన్ఎల్ ఫోన్ చేయాలంటే మీ నెల జీతం కూడా చాలదు. అది బిఎస్ఎన్ఎల్ ఫోన్ చేస్తే పనే చేయదు. అలాంటి వ్యవస్థలో ఉంటే పట్టుబట్టి టెలికమ్యూనికేషన్ రంగంలో మార్పులు తీసుకొచ్చింది, రిఫార్మ్ తీసుకొచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కింది. కేంద్రాన్ని ఒప్పించని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదొక గేమ్ చేంజర్ గా తయారైంది. ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. భార్య లేకపోతే భర్త ఉండగలుగుతున్నాడు, భర్త లేకపోతే భార్య ఉండగలుగుతా ఉంది. ఇద్దరు కూడా సెల్ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నారు.
అయితే సెల్ ఫోన్ ఇస్ ఎ గేమ్ చేంజర్. ఏది లేకపోయినా సెల్ ఫోన్ మన జోబీల్లో ఉంటే ఎక్కడ హోటల్లో డబ్బులు పే చేయాలన్నా పే చేయొచ్చు, షాపింగ్ చేయాలన్నా చేయొచ్చు, మన ఐడెంటిటీ వాళ్ళని ఇవ్వచ్చు, లేకపోతే ఏ పని ఇంకొక పని ఉంటే ఎక్కడ పని ఇంట్లో ఏం చేయాలని ఇక్కడి నుంచే పనిచేసే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మనం చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే మనం చాలా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. మనం కానీ ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే భవిష్యత్ అంతా మనదే.